గారు మనతో జాయిన్ అవుతున్నారు. నమస్కారం పుల్లారావు గారు. నమస్కారం. సో పుల్లారావు గారు, అమెరికా చైనా మధ్య 6 ఏళ్ల తర్వాత జరిగినటువంటి ఈ బుసాన్ సమావేశం ఎంతవరకు నిజంగా సహకరిస్తుంది అని అంటారు? అంటే ఇది 1 ఇయర్కి అని చెప్తున్నప్పటికీ ఆ 1 ఇయర్ అయినా నిష్టగా ఉంటారా? లేదు అని అంటే మళ్ళీ ఇందులో పొరపొచ్చాలు వచ్చేటువంటి అవకాశం ఉందా? లేదు అని అంటే ఇది దీర్ఘకాలిక మార్పులకి ఇది బేస్ అనుకోవచ్చా? అంటే ఇద్దరికి ఎమర్జెన్సీ సిచ్యువేషన్. అమెరికాకి చైనాతో గొడవ పెట్టుకుంటే చైనా లెక్క పెట్టదని తెలుసు. చైనాకి కూడా అమెరికా వాళ్ళ మేజర్ ఎక్స్పోర్ట్స్ అంతా అక్కడికే వెళ్తాయి, వాళ్ళతో తగువ ఏంటని ఇద్దరికి వచ్చింది ఆలోచన. ఇద్దరు ముందరికి వెళ్దాం అనుకున్నారు, ఇద్దరు కలిశారు. కానీ మీటింగ్ అవ్వాక ట్రంప్ మాట్లాడాడు, కానీ ఒక్క మాట జీ జిన్పింగ్ చెప్పలేదు. ట్రంపే చాలా గొప్పవాడు, జీ జిన్పింగ్ చాలా ఇది అది అని చెప్పేది. జీ జిన్పింగ్ ఒక్క మాట మాట్లాడలేదు, ఒక్క మాట. ఆ మీటింగ్లో ఏమన్నాడంటే మనం తగువులు లేకుండా చూసుకోవాలి, తగువులు వస్తాయి, జాగ్రత్తగా ఉండాలి అన్నాడు. దీంట్లో వచ్చింది ఏంటంటే అది అమెరికన్ స్టైలు కల్చర్. చైనీస్ స్టైల్ ఊరికనే ఎక్సైటెడ్గా మాట్లాడేసి చేస్తే చైనా వాళ్ళు నవ్వుతారు అక్కడ ఆ దేశం. మన నాయకుడు ఇంత అవమానం పడ్డాడు అని అతని మీద వస్తారు, చాలా డిగ్నిఫైడ్గా మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. ఆ తేడా కలపడుతుంది కదా మీకు. తర్వాత అందరూ ప్రపంచం ఇప్పుడు 2 దేశాలు సూపర్ పవర్స్, చైనా అండ్ అమెరికా. అదే అమెరికాతో ఈక్వల్ కాదు చైనా, ఆర్థికంగా ఈక్వల్ అయినా సూపర్ పవర్గా ఈక్వల్ కాదు. ఎందుకంటే సూపర్ పవర్ అనగానే ఒక గుణం ఉండాలి. ఆ గుణం ఏంటంటే ఎక్కడికైనా సైన్యాన్ని పంపించాలి, ఎక్కడికైనా వెళ్ళి యుద్ధం చేయాలి. అమెరికా అన్ని చోట్లకి రెడీగా ఉన్నది. ఒకనప్పుడు రష్యా కూడా రెడీగా ఉండేది. దాని ముందర బ్రిటన్ అండ్ ఫ్రాన్స్ కూడా అలా చేసేవారు. జపాన్ తప్పి కొన్ని సంవత్సరాలు చేశారు. జర్మనీ ఎవరైతే సూపర్ పవర్ రోల్ ఉన్నదో యుద్ధం చేస్తారు. చైనా చేయదు అలా. మీరు చూస్తున్నారు, చైనా రెచ్చగొడుతుంది, తప్పిపోతూ ఉంటారు. అలాగే చైనా ఇరాన్ రెచ్చగొట్టింది, హమాస్ని రెచ్చగొట్టింది, పాకిస్తాన్ రెచ్చగొట్టింది, కానీ వాళ్ళు ట్రూప్స్ పంపరు, యుద్ధం చేయరు. సో సూపర్ పవర్ చైనా ఆర్థికంగా, కానీ మిలిటరీగా కాదు. అమెరికా ఇవాళ ఆర్థికంగా మిలిటరీగా సూపర్ పవర్, అది ఉన్న పరిస్థితి. దీంట్లో వచ్చింది మనందరికీ ముందర కనపడేది ఏంటంటే ఏదో వాణిజ్యం, ట్రేడ్, ఇదేదో సెటిల్ అయిపోయిందంటే కొంతవరకు సెటిల్ అయ్యింది. 10% తగ్గించాడు ట్రంప్ టారిఫ్స్, స్మూత్గా జరుగుతుంది. కానీ పెద్ద చాలదు. 57% నుంచి 47% అవ్వండి, అది పెద్ద రిలీఫ్ అనుకోండి. నవంబర్ 1 100% చేస్తా అన్నవాడు. మెయిన్ థింగ్ ఏంటంటే ట్రంప్ నేర్చుకున్నాడు, చైనా లెక్క పెట్టదు, టారిఫ్స్ ఎరిఫ్స్ వాళ్ళ అవమానంగా చేసుకుంటానికి పరిస్థితిలో లేరని మాత్రం అర్థం చేసుకున్నాడు ట్రంప్. సో అన్ని దేశాలతో ట్రంప్ ట్రేడ్ డీల్ పెట్టుకుని ఒక చైనాతో పెట్టుకోకపోతే ఫెయిల్ అయిపోతాడు. జ్ఞాపకం పెట్టుకోండి, అన్ని దేశాలతో డీల్ పెట్టేసుకుని చైనా మిస్ అయిపోతే డీల్ కానట్లకే. సో అది కూడా వాళ్ళందరూ ఆయన చుట్టూరా ఉన్నవాళ్ళు అర్థం చేస్తుంటారు. సో వారి వెనకాల పరిగెడుతున్నారు జీ జిన్పింగ్. జీ జిన్పింగ్కి ఏం కావాలి అనుకుంటున్నారు మీరు? ఏదో ఈ రేర్ ఎర్త్స్ ఎక్స్పోర్ట్ చేద్దాం, నివీడియా అనే $5 ట్రిలియన్ కంపెనీ నుంచి చిప్స్ తెచ్చుకుందాం, అంతా ఉండదు. కానీ జీ జిన్పింగ్కి తైవాన్ కావాలి. తైవాన్ అందరి భయం ఏంటంటే ప్రపంచంలో డొనాల్డ్ ట్రంప్ చైనాతో అరేంజ్మెంట్కి వచ్చేస్తాడో. బైపోలార్గా ఉన్నది ప్రపంచం, ఇద్దరు ఉన్నాం. నీకేం కావాలి? తైవాన్ పడిపో, నాకు లెక్క లేదని ట్రంప్ అంటాడా అనే పరిస్థితి కనపడుతుంది. ఆయన యూరోపియన్స్తో ఎలా డీల్ చేశాడు, అందరూ భయపడుతున్నారు. అందువల్లే ఆయన ఏషియన్ మీటింగ్ వచ్చినప్పుడు మలేషియా, జపాన్, కొరియా ఆయన విశేషంగా ఆయన పొగిడేసి హ్యాపీ చేసి పంపారు. కానీ అన్నీ ఉపయోగపడుతుందా లేదా? చైనా డిమాండ్ మనమందరం చూసేది వాణిజ్యం, అది కరెక్టే, అది చాలా ముఖ్యం. కానీ తైవాన్ కావాలి. తైవాన్ ఎలా కావాలంటే అమెరికా నా ప్రొటెక్షన్ తగ్గించేస్తామని తైవాన్కి చెప్తే అయిపోయింది, తగ్గిస్తామని చెప్పాలి. సో అది ఎంతవరకు వెళ్తారు నెగోసియేషన్, అది అందరు ఎదురు చూస్తారు. వాళ్ళిద్దరూ అరేంజ్మెంట్కి వచ్చేసి ప్రపంచాన్ని పంచుకున్నామంటే ఇంకెవడేం చేసేది లేదు. అది ఏమవుతుంది, ఇంకా సెట్ అవ్వలేదు. అంటే నిజంగా అంతవరకు వెళ్తుందంటారా సార్? ఇద్దరు బైపోలార్ అయిపోయి పనిచేసుకుందాం ప్రపంచాన్ని అనే స్టేజ్కి వెళ్ళిన ఆశ్చర్యం లేదు. వెళ్ళిపోతారు, ఏం ఆశ్చర్యం లేదు. అతనేం లెక్క పెట్టాడు కదా ట్రంప్.
యూరోపియన్స్ లెక్క పెట్టడు, ఉంటే ఉండండి పోతే పోండి అంటున్నాడు, ఎవరు అనలేదు. జపాన్ ఏదో మన వెళ్ళాడు అగ్రిమెంట్ అన్నాడు, ఇది అన్నాడు. కొరియాలో 50,000 1,00,000 మంది సైనికులు ఉన్నారు. అమెరికా 50,000 మంది బేసెస్ ఉన్నాయి. 80 సంవత్సరాలు బట్టి అగ్రిమెంట్ ఉన్నది, కానీ చాలా చిన్నగా చూస్తున్నది కదా. వాళ్ళని చిన్నగా చూస్తే తైవాన్ లెక్క పెడతాడా? తైవాన్ గురించి యుద్ధానికి వెళ్తాడా చైనాతో? ట్రంప్ వెళ్ళడం అందరికి తెలుసు. అవును. ఎందుకు వెళ్తానంటున్నా, అది చైనా ఎంతవరకు గ్యాంబుల్ చేస్తుంది, ఇది పెద్ద డిస్కషన్, షాడో బాక్సింగ్ వెనకాల జరుగుతుంది. చైనా తైవాన్ కాదు, ఇంకేం అక్కర్లేదు. చైనీస్ ప్రైడ్ అంటున్నారు, ఇది అంటున్నారు, అది అంటున్నారు చైనా. తర్వాత మెయిన్ థింగ్ ఏమిటంటే, మనం ఈ ఫిగర్లు అన్నీ చాలామంది ఇస్తారు. చైనాకి 2000 సంవత్సరం కాదు, కొన్ని ఒక 500 సంవత్సరాల క్రితం చైనీస్ సమ్రాట్ ఎంపరర్ ఉన్నప్పుడు ఎలా పరిపాలించేవాడు, షీ జిన్పింగ్ కూడా అంతే, మావో సేతుంగ్ కూడా అంతే. వాళ్ళ పరిపాలన విధానం మారలేదు, మనుషులు మారారు, ప్రభుత్వాలు మారినాయి, కొత్త సిస్టమ్స్ వచ్చిన, కొత్త కొత్త ఐడియాలజీస్ వచ్చిన, హలా స్టైలే. ఎంపరర్ లాస్ట్ చైనీస్ ఎంపరర్ 110 సంవత్సరాల క్రితం వీక్ మ్యాన్ ఉన్నాడు, 200 సంవత్సరాల క్రితం స్ట్రాంగ్ మ్యాన్, అది ఎలాగ ఉన్నాడు, షీ జిన్పింగ్ కూడా అంతే. వాళ్ళు చూసేది ఎప్పుడు చైనా ప్రెస్టేజ్ అవన్నీ చూస్తారు. డొనాల్డ్ ట్రంప్ ఇదేంటి మనకేంటి సంబంధం, తైవాన్తో ఉంటే ఉంటుంది పోతే పోతుంది అంటారు. ఆ లెక్కకు వచ్చేసారా, చాలా పెద్ద స్పెక్యులేషన్ జరుగుతుంది. ఏం మాట్లాడతారు వెనకాల, ఏం మాట్లాడుకున్నారు. చైనా అసలు డిస్కషన్కి రానన్నారు. అవును. వెళ్ళి లిటరల్గా బ్రతిమాలేదు అమెరికన్ ఫైనాన్స్ మినిస్టర్, కామర్స్ మినిస్టర్. అవి ఇలాంటి అగ్రిమెంట్స్ లోపల వచ్చారు, సీక్రెట్గా ఉన్నాయి, కనపడలేదు అని కూడా ఒక